పేరుకే మహానగరం. చిన్న చినుకు పడితే చాలు రోడ్లు చెరువులు అయిపోతాయి. రోడ్లపై చేరిన నీటిని వెంటనే తొలగించకపోవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. హైదరాబాద్లో వర్షం పడితే చాలు వాహనదారులు వణికిపోతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా చేస్తామని చెప్తున్నారు. కానీ అవి ప్రకటనలకే పరిమితం అవుతుండటంతో అవస్థలు పడుతున్నారు హైదరాబాదీలు. వర్షం పడినా ఇకపై హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ ఉండదంటూ జిహెచ్ఎంసీ అధికారులు ఓదరగొట్టారు. పైగా జిహెచ్ఎంసీ పరిధిలో వాటర్ లాగింగ్ పాయింట్లు తగ్గాయని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. చిన్నపాటి వర్షానికే నగర రోడ్లు నదులను తలపిస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం 184 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉండగా అందులో 43 తగ్గాయని, 141 లాగింగ్ పాయింట్సే ఉన్నాయని గతేడాది అధికారులు ప్రకటించారు. ఈసారి వర్షాకాలానికి ముందుగానే వాటర్ లాగింగ్ పాయింట్స్ పై ఫోకస్ పెట్టామని చెప్పిన బల్దియా అధికారులు వర్షపు నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటనలు చేశారు. కానీ చిన్నపాటి వర్షానికే రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయి. సిటీలో 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిసినా సుమారు 150 ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తున్నాయి. దీంతో వాన పడిన ప్రతిసారి ఆయా ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ భారీగా నిలిచిపోతుంది. డిఆర్ఎఫ్ టీమ్స్ వరద నీటిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడిన మరుసటి రోజు కూడా రోడ్లపైనే దర్శనమిస్తాయి నీరు. ముఖ్యంగా టోలీచౌకీ ఫ్లైఓవర్ వద్ద మోకాలు లోతున నీళ్లు నిలిచిపోతున్నాయి. ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఆమీర్పేట్, మెహదీపట్నం ఇలా రద్దీ ప్రాంతాల్లో వాన నీరు ఎక్కడికక్కడ ఆగిపోతుంది. వాన కురిసిన రోజు హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవటం లేదు. ఫలితంగా నగరవాసులకు ఇబ్బందులు తప్పటం లేదు. వర్షాకాలం రాకముందు పడిన వర్షానికే ఇంతలా ఇబ్బందులు పడితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. అధికారులు వాటర్ లాగింగ్ పాయింట్స్ పై దృష్టి పెట్టకపోతే నగరవాసులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్.